తులసిరెడ్డి గారు, ఈ పుష్ప 2 విషయానికి వద్దాం సార్. మీరు అల్లు అర్జున్ది విన్నారా? వినకపోయినా కానీ ఆయన 25 లక్షల రూపాయలు ప్రకటించాడు సార్ 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత. అసలు స్పందించడమే ఇంత లేటు. ఇంకా మాట్లాడితే ఒక రేవతి అన్న ఆవిడ చనిపోవటమే కాదు తొక్కిసలాటలో, నువ్వు వెళ్ళావు అక్కడికి, నువ్వు థియేటర్లోకి వెళ్ళి చూస్తాను అన్న కాన్సెప్ట్ వలన జరిగింది అంతే తప్ప నువ్వు కనుక వెళ్ళకపోయి ఉంటే, అల్లు అర్జున్ కనుక వెళ్ళకపోయి ఉంటే అసలు సమస్య లేదు, అసలు తొక్కిసలాట జరిగే అవకాశమే లేదు అక్కడ. ఎందుకంటే టికెట్లన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. సినిమా చూడటానికి వచ్చేది అంతవరకే వస్తారు, టికెట్లు ఆల్రెడీ సోల్డ్ అవుట్. నిన్ను చూడటానికి నువ్వు ఓపెన్ టాప్లో జనాలకు షో చేసుకుంటూ, నువ్వు ఆల్రెడీ మాస్ హీరోవి, ఒక మాస్ సినిమా మాస్ థియేటర్లో. ఎందుకని మాస్ అంటున్నానంటే, సంధ్యా థియేటర్ అనేది ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక నార్మల్ సింగిల్ థియేటర్ అది, ఇప్పుడు అలాగ మల్టీప్లెక్స్లు కాదు ఇది. మరి ఆ సంధ్యా థియేటర్లోనే ఎందుకో మరి అందరు హీరోలు అక్కడికే వస్తారు, ఎందుకంటే ఏమీ లేదు, క్రౌడ్ పుల్లింగ్, అది మాస్ని పుల్ చేయడానికి. ఆల్రెడీ నువ్వు నీ సినిమా ఏ రేంజ్లో వసూళ్ళు రాబడుతుందో చూసాము. నువ్వు ఎంత వసూలు చేసేదో కూడా గొప్పగా చెప్పుకున్నారు, 300 కోట్ల రూపాయలు షారుఖ్ ఖాన్ మించి. బికాస్ మొత్తం ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ కూడా దాటి తీసుకున్నాను గొప్పలు చెప్పుకున్న నువ్వు ఇంకా టార్గెట్లు పెట్టుకొని 1000 కాదు 2000 కోట్లు రాబట్టాలని చెప్పేసి జనాల మధ్యలో కూర్చొని చెప్పేసి సినిమా చూస్తావా? సరే, థియేటర్ యాజమాన్యానికి చెప్పాలి, ఒకవేళ చెప్తే వాళ్ళు ఎవరు లోకల్ కన్నా పోలీసు. తొక్కేసలాట జరిగింది, ఆవిడ చనిపోవడానికి కారణం నువ్వు. వాళ్ళ అబ్బాయి ఇప్పటికీ కూడా ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు చౌబతుకుల మధ్య హాస్పిటల్లో. ఆవిడ్ని ఆవిడ్ని మృతి చెందినప్పుడు చూడటానికి వెళ్ళలేదు, అలాగే హాస్పిటల్లో బాబును ఇప్పటి వరకు పరామర్శించలేదు. 3 రోజుల తర్వాత అది కూడా ఒక వీడియో. ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉందంటే ఆ వీడియోలో అతను ఏమాత్రం పశ్చాత్తాపం పడినట్టుగా లేదు. ఏదో కొద్దిగా గాయాలైనవి అంట, మాకు 2వ రోజు తెలిసింది, అది కూడా అబద్ధమని అంటున్నారు. ఆవిడ అలా చనిపోయింది, అలా జరిగిందని తెలిసిన వెంటనే సగం సినిమా మధ్యలోనే లేచి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఈయనేమో తెల్లారి వరకు నాకు తెలియదని చెప్తున్నాడు. సార్ ఎలా చూడాలి సార్? 25 లక్షల. నిన్నే ఒక అతను లాయర్ ఎన్హెచ్ఆర్సీకి 10 కోట్ల రూపాయలు మినిమంగా ఇవ్వాలని చెప్పి, నువ్వేమో 100,000 కోట్ల రూపాయలు పారితోషికమా? నీ మూలంగా ఒక ఆవిడ చనిపోతేనే 25 లక్షల. సార్ అంటే నాకు అనిపించింది, నా అభిప్రాయం సార్, మీ అభిప్రాయం మీరు చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ రేవతి అనే మహిళ చనిపోయింది వాస్తవం. ఆవిడ కొడుకు ఆసుపత్రిలో సీరియస్ కండిషన్ ఉన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో ఎందుకు జరిగింది, ఏ సందర్భంలో జరిగింది వచ్చేసి, ఆయన ఈ యొక్క పుష్ప 2 ద రూల్ దాని మార్కెటింగ్ ప్రమోషన్లో భాగంగా జరిగిన వ్యవహారం ఇది. ప్రమోషన్లో భాగంగా ఆయన రావడము, తొక్కిసలాట జరగడం. ఇక్కడ 2వ అంశం స్పందనకు సంబంధించి. ఆయన స్పందన 2 విధాలుగా. ఒకటి, లేటుగా స్పందించడము. ఇక్కడ చనిపోయినారు కాబట్టి లేటుగా స్పందించడం అనేది ఒకటి. అమౌంట్ వచ్చేసి ఆయన ప్రకటించిన అమౌంట్, ఆయన తీసుకున్న అమౌంట్ కానీ, ఆయన ఉన్న స్థానానికి కానీ, ప్రకటించిన దానికి కానీ అది చాలా చాలా తక్కువగా అనే అభిప్రాయం. స్పందనకు సంబంధించి 2 అంశాలు. ఒకటి లేటుగా, 2 వచ్చేసి ఏదో కాకతాళికంగా కేసు పెట్టినాక తప్పుదనే విధంగా ఏదో స్పందించినట్టు ఉంది అనేది 2వది. ఇక్కడ సరే తప్పు ఎవరిది అన్నప్పుడు, ఒకటి, అల్లు అర్జున్ ఈ విధంగా సంధ్యా థియేటర్కు నేను వస్తున్నాను అని వాళ్ళకి చెప్పి వాళ్ళ అనుమతి తీసుకొని ఆడికి పోయింటే సరే, ఆయన వరకు వచ్చేసి ఆయన తప్పు కాదనుకోవచ్చు. ఇది ఆయన ముందుగానే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చెప్పి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి ఆల్రెడీ వాళ్ళకి చెప్పి ఈ సంఘటన జరిగింటే సరే, అల్లు అర్జున్ పాత్ర లేదని మనం చెప్పచ్చు. అలా కాకుండా అప్పుడు ఆయన తప్పు ఉండదు. అలా కాకుండా ఆయన యాజమాన్యానికి చెప్పి ఉండి దానికి సరైన జాగ్రత్తలు, ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే, ఇక్కడ అల్లు అర్జున్ పక్కన పోతే యాజమాన్యమా పోలీసులా వస్తుంది. యాజమాన్యం సంబంధించి అల్లు అర్జున్ చెప్పిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు ఇన్ఫార్మ్ చేయకుండా సంధ్యా థియేటర్ యాజమాన్యం చేసింటే అది ఆ యాజమాన్యం తప్పు. లేదు, ఆ యాజమాన్యం వచ్చేసి పోలీసులకు చెప్పి ఉండి పోలీసులు జాగ్రత్తలు తీసుకోకుంటే పోలీసులు తప్పు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ తప్ప, సంధ్యా థియేటర్ యాజమాన్యం తప్ప,
పోలీసులు తప్ప. ఈ మూడిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి. ఇది ఒక యాంగిల్. సరే, రెండో యాంగిల్ తీసుకుంటే ఓవరాల్ గానే గతంలో కూడా సినిమాలు మన చిన్నప్పుడు అంటున్నాయి. లవకుశ సినిమాకు బండ్లు కట్టుకొని సంవత్సరం పాటు వచ్చేవాళ్ళు. ప్రేమాభిషేకం కానీ, ప్రేమనగర్ కానీ, దసరా బుల్లోడు కానీ, ఇటువంటి సినిమాలు వచ్చేసి సంవత్సరాలు ఆడేటి. 50 రోజులు ఎన్ని సినిమాలు, 100 రోజులు ఎన్ని సినిమాలు, సంవత్సరం ఎన్ని, 2 ఏళ్ళు ఎన్ని, ఈ విధంగా వచ్చేసి చూసే రోజులు. ఆ రోజులు ఆ సినిమాకి ఎంత డబ్బులు వచ్చినాయి అని చెప్పేవాళ్ళు కాదు, ఆ సినిమా ఎన్ని రోజులు ఆడింది అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చేసి సినిమా ఎన్ని రోజులు ఆడింది అనేది దాని గురించి అసలు ముందు అది మొదటి రోజు 2 రోజులకి ఎత్తిపోయిందా, వారం రోజుల, 10 రోజులు అనేది అది చెప్పడంలే. ఎంత వచ్చింది మొత్తము, మొదటి రోజు ఎంత వచ్చింది, సెకండ్ రోజు ఎంత వచ్చింది, దేన్ని డామినేట్ చేసింది, మొత్తము ఈ యొక్క ఇటీవల కాలంలో సినిమా రంగం అనేది జనరల్గా వినోదం కోసము, విజ్ఞానం కోసము, ఆ నేపథ్యంలో అది ఒక సినిమా పరిశ్రమ అనేక ఉపాధి కల్పించడం అనేది జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు వినోదముల, విజ్ఞానముల టోటల్ దోపిడీ విధంగా మొత్తం వచ్చేసి నిర్మాతలు కానుంటి, యాక్టర్స్ కానుంటి చేస్తూ ఉంటే దానికి ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. గతంలో మామూలుగా వచ్చేసి మ్యాట్ని ఫస్ట్ షో, సెకండ్ షోకి అవకాశం ఇచ్చేవాళ్ళు, తర్వాత రేట్లు ఫిక్స్డ్. కానీ ఇప్పుడు వచ్చేసి థియేటర్లు వచ్చేసి 1000 థియేటర్, ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లకు పైన, దాంట్లో రోజుకు 6-7 షోలు, తర్వాత వచ్చేసి 300 రూపాయలు, 600 రూపాయలు అని చెప్పేసి టికెట్ పెంచి గవర్నమెంట్ పెంచడము, అది పెంచింది స్థానిక మళ్ళీ వీళ్ళు బ్లాక్ మార్కెటింగ్లో మళ్ళా చేయడము. అంటే ఒక దోపిడీ వ్యవస్థగా సినిమా ఫీల్డ్. ఒక యాక్టర్కి వచ్చేసి నిజంగా నేను కూడా వచ్చేసి ఒక డాక్టర్ హస్తవాసి మంచిదంటే పేషెంట్లు వస్తారు, అంటే దోపిడీ చేయడమేనా? హస్తవాసి మంచిదని చెప్పేసి పేషెంట్లు వస్తే నువ్వు వచ్చేసి దోపిడీ చేయమేనా, వాళ్ళ యొక్క ఆస్తులను రాయించుకోవడమేనా? ఆ విధంగా వచ్చేసి సినిమా యాక్టర్ వచ్చేసి ఉండొచ్చు అని సినిమా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి మొత్తము ఎస్పెషల్ ఎవరిని దోపిడీ చేస్తారు? వాళ్ళ అభిమానులు. ఎవరైతే అభిమానులు పిచ్చముండా కొడుకుంటారో వాళ్ళని వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులకు వారు చెప్పినట్లు డ్రగ్స్కు, మద్యానికి అలవాటు పడి ఇట్లా ఆ పిల్లలు వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులను నాశనం చేసేసి బ్లాక్ మార్కెటింగ్లో కొని వాళ్ళని వచ్చేసి వాళ్ళ ద్వారా వీళ్ళు వచ్చేసి ఫస్ట్ డే వచ్చేసి 294 కోట్లు అంట, సెకండ్ డే 155 కోట్లు అంట, ఆర్ఆర్ను మించిపోయిందంట, బాకుపల్లిని మించిపోయిందని మొత్తం వచ్చేసి ఎన్నాలాడని చెప్పరు. ఈ విధంగా మొత్తం సినిమా ఫీల్డ్ వచ్చేసి ఒక దోపిడీ వ్యవస్థగా, విజ్ఞానం కోసము వినోదం ఫస్ట్, వినోదము దాంట్లో కొంత విజ్ఞానం, అది పోయి ఆ రెండు ఏమి లేవు. కాబట్టి దోపిడీ. దీన్ని మీద ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. వాళ్ళకి అనుకూలమైన యాక్టర్స్ వచ్చేసి రేట్లు పెంచుకోమని చెప్పేది, షోలు పెంచుకోమని చెప్పేది, వాళ్ళకి అనుకూలమైన లేకుంటే కన్నా ఇబ్బంది పెట్టేది. మొత్తం వచ్చేసి ఇది ఒక విషతుల్యంగా తయారైంది. దీని గురించి కూడా ఆలోచించాలి, ఈ స్పెసిఫిక్ కేసు గురించి ఆలోచించాలా. కానీ ఓవరాల్ గా వచ్చేసి ఏమిటి విష సంస్కృతి, ఇంకా 3 రోజుల తర్వాత దాని నుంచి వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఈ లోపలనే మొత్తం దోపిడీ చేసుకోవడమే. యాక్టర్కు, యాక్ట్రెస్కు, నిర్మాతకు, మిగతా అందరికీ వచ్చేసి ఆ డబ్బంతా వచ్చేసి మొత్తము అసాంఘిక కార్యక్రమాలకు పెట్టడము, కొందరు పొలిటికల్ గా పెట్టడము, ఆ డబ్బుతో రాజకీయ నాయకులు కావడము, దాంతో మళ్ళా వచ్చేసి వీళ్ళు సమాజాన్ని ఉద్ధరించే వీరులుగా, సూర్యులుగా ప్రచారం చేసుకోవడం. ఇది ఒక విష సంస్కృతి అయిపోయింది. ఎగ్జాక్ట్లీ సార్, రైట్లీ సెడ్. గఫూర్ గారు, మీరు ఈ అల్లు అర్జున్ స్పందన చూశారు కదా, మీ అభిప్రాయం చెప్పండి సార్. సురేష్ గారు, ఈ పుష్ప 1 కానీ పుష్ప 2 ఇంకా చూడలేదు. నేను పుష్ప 1 చూసినాను. ఇది ఏం సినిమా అండి, ఏం సందేశం అండి? చాలా దుర్మార్గమైనటువంటి సినిమా అండి ఇది. స్మగ్లింగ్ చేయడము, చెట్లు నరికేయడము, గంధపు చెక్క అమ్ముకోవడము, ఆ ప్రభుత్వాన్ని, పోలీసులను ధిక్కరించడము, అంటే మోసం చేయడం ఎట్లా అనేటువంటిది సందేశం ఇచ్చే సినిమా ఇది. మరి ఎంత పిచ్చితనం ఉందో జనంలో, విపరీతంగా కుర్రకారు ప్రధానంగా పోతున్నారు. సరే, అది ఏం చేస్తారో మనకు సంగతి లేదు. ఇప్పుడు అక్కడ సంధ్యా థియేటర్లో జరిగినటువంటిది ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్ అండి. ఏదో అకస్మాత్తుగా అతను రాలేదు. ఇట్ ఈస్ ఏ ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఆ రకంగా తెలియకుండా చేస్తూ ఉన్నారు. ఇది మాకు తెలియదు, భవిష్యత్తులో
ఇటువంటి దానికి పర్మిషన్ ఇయ్యము, ఎవరన్నా పెడితే మేము కఠినంగా శిక్షిస్తామని చెప్పాడు. మరి ఏం ధీమానో ఏమో అంటే యాక్టర్లు అంటే ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే నంద్యాల ఎలక్షన్స్ లో కూడా చూసినాం కదా, న్యాయంగా అయితే వితౌట్ పర్మిషన్ జనాన్ని మొబిలైజ్ చేసుకుని పోకూడదు. అతను ఎవరినైనా సపోర్ట్ చేసుకో, అతని ఇష్టం అది. సపోర్ట్ చేసే దాని మీద నేనేం చెప్పడం లేదు. కానీ చట్టం అనేది ఒకటి ఉంది, పర్మిషన్ తీసుకోవాలా, జనాన్ని పోగు చేసుకొని పోకూడదు. అయినా నేను సినిమా అయినను, ఇప్పుడు కోర్టు కూడా తయారైనాయి, ఆయన మీద కేసు కొట్టేసింది కోర్టు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ సంధ్యా థియేటర్లో జరిగింది, తగినటువంటి ఏర్పాట్లు లేకుండా ఎప్పుడైతే పబ్లిసిటీ ఇస్తారో ఇంకా కర్మ సార్ మంది సినిమా పిచ్చి జనంలో. ఆ సినిమా పిచ్చి అంతా ఉంది, లేకుంటే ఆ తల్లికి ఏం పని ఉంది అక్కడ? ఆమె, పిల్లోడు, భర్త అందరు పోయినారు. కాబట్టి ఏమైనా చాలా దురదృష్టం, బాధ్యతారహితం. నిర్మాతది కానీ అల్లు అర్జున్ది కానీ ఒక ప్రాణం పోతే ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతుంటే వెంటనే హాస్పిటల్ పోయి ఆయన నిజంగా సెలబ్రిటీ పోయి డాక్టర్స్తో మాట్లాడితే యాక్టివ్గా కదులుతారు డాక్టర్లు కూడా. ఏం లేదు, హాయిగా నిద్రపోయినాడు, ఎప్పుడో మళ్ళా స్పందించాడు. ఆ స్పందన కూడా పిసరంతా అన్నట్లుగా స్పందన ఉంది. ఇది కేసు పెట్టినామని చెప్తున్నారు. నా ఉద్దేశంలో అల్లు అర్జున్ను, నిర్మాతను, థియేటర్ యజమాని అరెస్ట్ చేయాలండి సార్. మీ డిమాండ్ సహేతుకమే. ఎందుకనంటే బిగ్ బాస్ లో గెలిచి బయటకు వచ్చి ఇలాగే ఓపెన్ టాప్ లో అర్ధరాత్రి పూట ప్రదర్శనగా వెళుతున్నప్పుడు అతని అభిమానులు బస్సుల్ని, గవర్నమెంట్ బస్సెస్ని దాడి చేస్తే అతను ఈరోజు ఇప్పటికీ కూడా ఆ కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. కాబట్టి ఒకళ్ళకొక న్యాయం, ఇంకొక న్యాయం ఉండే ఛాన్స్ ఇవ్వకూడదు. రెండోది సార్, అందుకోసం నా పాయింట్ ఏమంటే వాళ్ళని అరెస్ట్ చేయాలా, ఆ తర్వాత నష్టపరిహారం కేసు వేయాలా. అతని దయాదాక్షిణంతో మనకు సంబంధం లేదు. అతను 25 లక్షలు అంటాడు, 5 లక్షలు ఇస్తాడు. అసలు చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతులు అండి. మానవత్వం లేనటువంటి వాళ్ళండి. నాకు తెలిసి ఒక సినిమా యాక్టర్ ఏదో ప్రాణాపాయ పరిస్థితిలో ఆడ పడి ఉంటే ఎవరో దారిన పోయి అతను హాస్పిటల్ చేర్చి చాలా కష్టపడి మొత్తం మీద బతికినాడు. నేను చాలా రుణపడి ఉన్నా అతనికి అన్నాడు. నేను డబ్బులు ఇవ్వడానికి పోయినా అది ఇదని. ఆ తర్వాత ఎవరైతే తీసుకుని అతను చెప్పినాడు, నాకు ₹1 ఎవరు ఇవ్వలేదు అని. అంటే వీళ్ళు దోచుకోవడం తప్ప మానవత్వం లేని బాపుది ఇదంతా, ఈ విధవ గ్యాంగ్ ఇది. అందుకోసమే అల్లు అర్జున్ ఎంత పెద్దవాడు అనేది మనకు అనవసరము. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా, నిర్మాతను అరెస్ట్ చేయాలా, థియేటర్ యజమానిని అరెస్ట్ చేయాలా. ఆ రకంగా ఒక స్ట్రాంగ్ మెసేజ్ సొసైటీలో పోవాలా. తెలంగాణ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలా. ఆంధ్ర ప్రభుత్వం ఎట్లా లైసెన్స్ ఇచ్చేసిందంటే ₹1,200 అంటే టికెట్. అరే ఏమో ఎంత అన్యాయం ఇది. ఆ సినిమాకి 1,200 టికెట్. ఆయన మరి బాబు ఎంత, బాబు పీక్కుంటాడా అని డైలాగ్ ఉంది దాంట్లో. ఆ తర్వాత ఎవడు మెగాగిగా ఎవరు లేరు, వాడు అని కొడుకు, వాని తమ్ముడు, అందరికి నేనే బాస్నని. కాబట్టి ఇట్లా డైలాగులు పెట్టేటువంటి వాళ్ళకు మీరు దోచుకోండి గేట్లు ఎత్తేసి ప్రజల్ని కొల్లగొట్టే కార్యక్రమం ఏంటిది? కాబట్టి ఖచ్చితంగా సినిమాల్లో ఈ రకంగా అక్రమంగా డబ్బులు వసూలు చేయడం కానీ పర్మిషన్ ఇవ్వకూడదు. ఏ రాష్ట్రం కూడా నార్మల్ టికెట్ పెట్టండి, పోయేవాడు పోతాడు, ఆన్లైన్ బుక్ చేసుకుంటారు. ఆ రకంగా చేయాలి తప్ప ఈ అడ్డగోలు వ్యవహారం మాత్రం ఏ నిర్మాతను ఎంకరేజ్ చేయకూడదు. బాహుబలిని ఎంకరేజ్ చేయకూడదు, లేదా ఇంకోరిని ఎంకరేజ్ చేయకూడదు. మొన్న జగన్ ఏం చేసినాడు, ఇక అది మొత్తం తన చేతిలో పెట్టుకున్నాడు. చేతిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ సినిమాను వస్తుంది. అసలు గవర్నమెంట్కి ఏం సంబంధం అండి? పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ గవర్నమెంట్ షోకు, సినిమాకు ఆ రకంగా డిస్క్రిమినేషన్ పెట్టరాదు. వాళ్ళ షో ఇంకో షో అదనంగా వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వచ్చు తప్ప ఈ రకంగా చేయడం మాత్రం అడ్డగోలు దోపిడీది. ఇక్కడ ఆంధ్రాలో ₹1,200 టికెట్కు కొల్లగొట్టినారు. తెలంగాణలో మనిషిని చంపినారు, ఇంకో చావు బతుకులు ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా యాక్టర్ల మీద, నిర్మాతల మీద కఠినంగా వ్యవహరించడం సామాజిక ప్రయోజనం. మూడోది ఏంటంటే ఆ సినిమా అసలు చెత్త సినిమా, చెత్త సందేశం. అంటే నువ్వు మర్డర్ చేయి, నువ్వు స్మగ్లింగ్ చేయి, నువ్వు దోచుకో, ఏం సినిమా అండి ఇది? కాబట్టి ఇటువంటి దీని మీద సమాజంలో చైతన్యం రప్పించాల్సినటువంటి బాధ్యత ఉంది అనేసి నేను అనుకుంటున్నాను. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ ఇంకొక ఐరనీ ఏంటంటే
ఏ పిల్లోడైతే ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు హాస్పిటల్లో, ఆ పిల్లోడి కోరిక మేరకే ఆ రోజు అంత రాత్రిపూట ప్రీమియర్ షోకి రావడం జరిగింది. ఆ తల్లిదండ్రులు కాదనలేక ఆ పిల్లోడు మా గోల బాబం ఇదవల. ఆ పిల్లవాడు అల్లు అర్జున్కి డైహార్డ్ ఫ్యాన్ అట, 13 ఏళ్ళలో ఎంత అంటున్నారు, రైట్. ఆ తల్లి తండ్రి అలాగే ఇంకో పాప కూతురు, మొత్తం కూతురు కూడా. అయితే ఇక్కడ ఏమైందంటే తండ్రి కూతురు ఒకవైపు ఉండిపోయారు ఆ తొక్కిసలాటలో, తల్లిను కొడుకు ఒకవైపు ఉండిపోయారు. అందు గురించే వీళ్ళ వైపు తొక్కిసలాట జరిగింది. ఆ పిల్లోడు, ఆ తల్లి చనిపోయింది, పిల్లవాడు. నేనేమన్నా అంటే ఆ పిల్లవాడు అంత పెద్ద ఫ్యాన్ అని కూడా నాకు తెలిసింది అన్నప్పుడు అల్లు అర్జున్కి తెలియకుండా ఉంటుంది. సరే నీ ఫ్యాన్ అసలు ఆ రోజు షోకి వచ్చారు అంటేనే నీ మీద అభిమానంతో వచ్చిన వాళ్ళే అంత రేట్లు పెట్టి, వాళ్ళు మామూలు ఫ్యామిలీ. సరే అనుకోకుండా జరిగిందో లేకపోతే నీ నిర్లక్ష్యం వల్ల జరిగిందో, ఇదేం స్పందనండి. అది కూడా 2 రోజుల తర్వాత నీ మీద కేసు పెట్టారు కాబట్టి ఇంత బాధ్యత రైతు. నేనైతే ఆశ్చర్యపోయాను, ఏంటి ఇంకా అసలు ఈ మనిషి స్పందించడం ఏంటని చెప్పేసి. మొత్తానికి నేను ఒక వీడియో రిలీజ్ చేశాడు. యాక్చువల్లీ ఐ హ్యాడ్ గుడ్ ఒపీనియన్ అబౌట్ అల్లు అర్జున్, ఐ మీన్ అంటిల్ ఎస్టర్డే, అది జరగకముందు వరకు. సరే వాళ్ళు పర్సనల్గా ఎట్లుంటారు ఏంటని పక్కన పెట్టి, అంటే ఎంతో కొంత కాస్త బాగానే మాట్లాడతాడు. అది సరే వాళ్ళకి, టీడీపీకి మీకు, లేదంటే జనసేనకి, లేదంటే కనుక మెగా ఫ్యామిలీకి అతనికి ఏమన్నా ఉంటే అవన్నీ పర్సనల్స్. ఇక్కడ మేము ఇంకోటి యాడ్ చేయాలి. సారీ, ఆ రోజు అంతమంది జనం రావడం ఒక్క అల్లు అర్జున్ కోసమే కాదండి, వైసీపీ దీన్ని ఓన్ చేసుకుంది. వైసీపీ ఆల్రెడీ సోషల్ మీడియా, అవునండి, ఎందుకంటే అక్కడ అతను వస్తున్నప్పుడు జగన్ కటౌట్లంట, జగన్ ఫోటోలంట, వైసీపీ జెండాలంట. అంటే ఈ రకంగా అక్కడ అంత స్థాయిలో జనం గుమికూడేటట్టుగా వస్తున్నారు. ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి కూడా సినిమా రిలీజ్ అవ్వకముందే జనసేన శ్రేణుల మధ్య, అలాగే వైసీపీకి మధ్య, అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఒక సోషల్ మీడియా వార్ జరుగుతోంది. ఏది ఎప్పుడైతే నంద్యాల వైసీపీ అతనికి సపోర్ట్గా వెళ్ళిన దగ్గర నుంచి కొంత గ్యాప్ వచ్చింది, ఆ రకంగా ఏదో కోల్డ్ వార్ జరుగుతుంది. వాళ్ళు బాగానే ఉంటారండి పైన, ఈ పార్టీలు ఓన్ చేసుకొని ఆ రకంగా వైసీపీ వాళ్ళు కూడా అభిమానులు విపరీతంగా వచ్చారంట ఆ రోజు. సో అంతమంది అక్కడ ఒక జాతరలాగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా అమాయకమైన ప్రాణాలను బలి తీసుకున్న తర్వాత ఇచ్చే నీ రెస్పాన్స్ ఇదే అన్నప్పుడు నాకు అనిపించింది. లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఇది. నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం, అతని సినిమాలు ఇది చాలా కష్టపడి చేస్తాడు, అద్భుతమైన డాన్సరు, ఆర్య కానీ ఇట్లాంటివన్నీ కానీ, అలాగే యాక్షన్ కూడా మొదటి సినిమాలోనే చక్కగా ఇది లేడీ క్యారెక్టర్ చేశాడు, అంత సాహసం ఎవరు చేయరు. సార్ మీ ఒపీనియన్ ఏంటి? అలాగే మీ పాత్ర కూడా ఉంది, ఈ ప్రభుత్వాల పాత్ర. ఇన్ని వందలు 1200 రూపాయలు అండి, ఒక నలుగురు వెళ్తే అంతండి, 5000 రూపాయలు టికెట్లా. లోపలికి వెళ్తేనేమో ఇది తినడానికి పాప్కార్న్ అన్న కొనాలన్నా 100. ఇక దోపిడీ అనమాట. సార్ సురేష్ గారు, మంచి సబ్జెక్టు, సమాజానికి పనికిరాని సబ్జెక్టు కూడా మనం డిస్కస్ చేస్తున్నాం అంటే బాధ లేదు. ఎందుకంటే ఎప్పుడో శ్రీశ్రీ గారు అన్నారు, పెట్టుడు మీసం, పూసిన రంగు, వేసిన గుడ్డలు, అతికి దేశం గుర్తు పెట్టుకొని నటిస్తారయ్యా, దీన్ని హీరోలు అంటారు మీరు. హీరోలు అంటే ఎవరు? మా అమ్మ నాయన నాకు హీరో. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులు హీరో. ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతు హీరో. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజలు చదువులు చెప్తున్నారు గురువు హీరో. వీళ్ళు ఎవరండి హీరోలు? వీళ్ళు జీరోలు. వీళ్ళు ఏం సాధించారు? కాశ్మీర్ని ఏమైనా కాపాడారా? బాటలో కనబడి నిలబడ్డారా? ఏమి హీరో? నాకు చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, బహుశా పెద్దవాళ్ళు అన్న అందరూ కూడా తెలిసి ఉంటారు. చిన్నప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం అని రామారావు గారు సినిమా పోయేవాడు. మా అవ్వ మా తాత అందరూ మొక్కునేవాళ్ళు, హారతులు ఇచ్చేవాళ్ళు, అదో రకమైన డివోషనల్ గా ఉండేది. ఆ తర్వాత సందేశాత్మక నాకు సినిమాలు వచ్చేవి, కుటుంబ కథా చిత్రం అని, అదే సంసారం అని, ఇవన్నీ చాలా బాగా వెళ్ళడానికి చూడడానికి నాటకరంగా ఉండేది. అప్పుడే నాటకాలకు ఉండేవి, నేను నాటకాలకు చూశాను నా చిన్న వయసులో. సో అవి చాలా సందేశాత్మకంగా సమాజానికి ఉపయోగపడే విధంగా 10 మందికి అన్నం పెట్టే విధంగా ఉండేది. సిల్వర్ స్క్రీన్ వచ్చింది ముఖ్య సినిమాతో. సిల్వర్ స్క్రీన్ వచ్చిన తర్వాతనే మంచి సినిమాలు కాస్త మరుగున పడిపోయి తీసినా ఆడలేని పరిస్థితి వచ్చేసి చివరికి స్మగ్లర్ సినిమాలు, అంటే దెయ్యాల సినిమాలు, లేదంటే ఇంకేమన్నా హింసే సినిమాలు, సాడిస్ సినిమాలు, ఇవి ఏ సందేశాన్ని ఇస్తున్న సమాజానికి? అంటే ఎర్రచందనం స్మగ్లర్ చేయండి, స్మగ్లర్ రా చేశాడు కాబట్టి మీరు మా తిరుపతి దేవస్థానానికి రండి, పైన కొండ మీదకి వెళ్ళండి, ఎర్రచందనం దొంగలు చేయండి, దొంగలు కొట్టండి, ఎలుగు అమ్మండి. ఈ సినిమా సందేశం నాకు అర్థంగా సురేష్ గారు, దీనికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు? ఈ పిచ్చి మహానుభావులు ఎందుకు 1,00,00,000 రూపాయల డబ్బులు చూస్తున్నారు?
సొసైటీలో కూడా మార్పు రావాలి సార్. హీరో ఎవరు సార్ నాకు అర్థం కాలేదు. అన్ని డమ్మీయే కదా, ఫైట్ డమ్మీ, మాటలు డమ్మీ, డైలాగ్ అతని డైలాగ్ అతని కాదు, ఆ ఫైట్ అతని కాదు. ఎవడో చెప్తాడు, ఎవడో ఏం చేస్తాడు మెట్టిస్తారు. ఇప్పుడు మా తులసన్నో గబ్బోర్ అన్నో ఎవరు మాట్లాడుతున్న వాళ్ళకి అనుభవం రీత్యా ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీలో బడి లేశారు కాబట్టి అయ్యా అన్నమే డామిట్ ఉంది మేము చూసాం మా పరిస్థితి అని చెప్తాడు. రాజకీయంగా అనుసంధానం చేస్తే ఇట్లా బాగుపడతామని చెప్పి పుస్తలు వస్తున్నారు కదా పుస్తకం చదువుతాడు. ఇదేంటి ఇది? పుష్ప సినిమాలో దొంగల ముఖమని చెప్తారా? అంటే మీరు ఏ సందేశం ఇస్తున్నారు అంటే దొంగల ముగ్గురు కోట్లు సంపాదించి చెప్తున్నారు సమాజానికి. ఈ సినిమా చూడడానికి పనుపోగులాగా మనం వెళ్ళి చూడడం సార్ నాకు అర్థం కావడం. నేను తప్పుగా సారీ వర్డ్ లూజ్ వాడాను. నిజంగా అబద్ధం అది. వాళ్ళ సినిమాలకు వేల రూపాయలు ఖర్చు పెట్టడం నాకు అర్థం కాలేదు. సొంత కొడుకులకో కూతుర్లకో భర్త చెప్పమంటే 100 రూపాయలు కేక తీసేయలేదు. ఆ పుష్ప సినిమాకి 12 ఖర్చు పెట్టాలా సార్? ఈ సొసైటీలో మార్పు రావాలి సార్. సురేష్ గారు మీరు ఏమనుకోండి నిజాన్ని భావించుకోవాలండి. నేను సినిమాకి వెళ్ళను సార్, నాకు ఇష్టం ఉండదు, నేను చూడను, నాకు అలవాటు కూడా లేదు, ప్రామిస్ చెప్తున్నాను. కాకపోతే ఏదో సందేశం సినిమాలు 10 మంది చెప్తారు కదా ఇది బాగుంటుంది. ఇప్పుడు అన్నమయ్య సినిమా వచ్చింది, చాలా మంది చెప్పారు మా తిరుపతిలో మనం బాగా తీశారని అంటే మేము చూశాను. ఇట్లాంటి తప్ప నేను ఎప్పుడు సినిమాలు పోయింది లేదు. నాకు ఇష్టం. నిన్న మా ఫ్రెండ్స్ కూడా ఏదో బుక్ చేస్తాను సార్, నేను రాను, సినిమా నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు నాకు అవసరం. ఒకప్పుడు రామారావు గారి సినిమాలు, ఎన్టీ రామారావు సినిమాలు, కృష్ణ గారి సినిమాలు ఏదైనా సందేశాన్ని ఇచ్చేటివి. అదే కుటుంబం ఎలా ఉండాలి, పన్నెండు కావడం ఎలా ఉండాలి, సంసారం అంటే ఎలా ఉండాలి, రైతు రాజు సినిమాలు చాలా బాగుండేవి. నా ఏజ్ 58 అయిందా సార్. నేను చాలా మంది కలిసి పనిచేసి ఉంటాను. నాకు తెలుసు గతంలో సిల్వర్ స్క్రీన్ స్టార్ట్ అయిన నాటకాలు ఉన్నాను. మా ఊరు పల్లెటూరు. ఇవన్నీ చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత వ్యాపార సంస్థగా మారిపోయిన సినిమా నుంచి వచ్చిన విషప సంస్కృతి ఇది. సినిమా వ్యాపారం వ్యాపార సంస్కృతి అయిందో. ఒక నిమిషం సార్, కె విశ్వనాథ్ గారు అనుకోండి, ఆయన అన్ని కూడా సందేశాత్మకంగా చాలా అద్భుతంగా కళాఖండాలు. ఓకే, ఎవరి స్టైల్ కాదు కదా. ఒక్క నిమిషం, జంధ్యాలు ఉన్నారు అనుకోండి, జంధ్యాల సినిమా అంటే అసలు కామెడీ అంటేనే ఆయన సినిమాలు. అలాగే ఎవరు ప్రత్యేకతలు వాళ్ళకుంటే అలాగే జోనర్ కూడా ఈ జోనరే తీసుకోవాలని రూల్ ఏం లేదు. అంటే నేను ఇప్పటివరకు నేను ఇంటర్ఫేర్ కాలేదు. బట్ ఓకే, ఈ సినిమా విషయంలో సబ్జెక్ట్ విషయంలో ఎప్పుడు కూడా టూ సైడ్స్ ఉంటాయండి. సో ఇప్పుడు హాలీవుడ్ అంటే ఇక్కడే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా కానీ, హాలీవుడ్ అవ్వచ్చు, బాలీవుడ్ అవ్వచ్చు, మాలీవుడ్ అవ్వచ్చు, ఎక్కడైనా తమిళ్ అవ్వచ్చు. నేనేమంటానంటే ఎవరి స్టైల్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు సూర్య ఉన్నారు, సూర్య ఒక సందేశాత్మకమైనటువంటి లాయర్ క్యారెక్టర్తో ఉన్న ఒక సినిమా చేశాడు, దానికి అవార్డులు వచ్చినాయి. అన్నీ సూర్య అలాంటివే చేయాలని ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సూర్య యాక్షన్ మూవీస్ చేస్తాడు అట్లా. కాబట్టి నేనేమన్నా అలాగే చిరంజీవి గారు కూడా చాలా అద్భుతమైన సందేశాత్మక సినిమాలు తీశాడు. కానీ అప్పుడు ఫ్యాన్స్ వల్ల ఆయన ఎక్కువ చీలైపోయినని ఆయన ఓపెన్గా కూడా చెప్పాడు. దీనివల్ల ఇది రుద్రవీణ కానీ, స్వయం కృషి కానీ, ఆపద్బాంధవుడు కానీ, చిరంజీవి గారిలో ఉన్నటువంటి అన్ని కోణాలు చూసాం. నేనేమన్నా అంటే సబ్జెక్ట్ ఓకే, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అయితే నేను చూడమన్నా అంటాడు, ఒకటే మాటలు, చూస్తే చూడండి అది పోండి అంటాడు. కాబట్టి అది పక్కన పెడితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది కొంతమంది అల్లు అర్జున్ కన్నా కూడా వాళ్ళదే తప్పు, ఆ టైంలో ఎవరు వెళ్ళమన్నారు ఫ్యామిలీ అని చెప్పేసి అన్నారు. అది కూడా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఇప్పుడు పిల్లలు ఉంటారు, ఇప్పుడు వాడొద్దంటే మొబైల్ వెంటనే ఆపేస్తారా? మొబైల్ వాడటం ఆపారు కదా. అలాగే సినిమా ఏం చూడకూడదు ఏం కాదు కదా. సరే ముచ్చటపడ్డారు, ఏదో వెళ్ళారు, కానీ తొక్కేసలాడితే జరుగుతుందని చెప్పేసి అనుకుంటారు ఎవరన్నా. అది వీళ్ళు తీసుకోవాలి జాగ్రత్తలు. కొంతమంది అంటే నేనేమన్నానంటే పేరునక కానీ జర్నలిస్టులు దీన్ని చాలా చిన్న విషయంగా చూస్తున్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. ఏదో ప్రముఖమైనటువంటి అనలిస్టులు కూడా ఏంటి అసలు ఆ టైంలో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అదేంటి? ఆవిడ ఒక్కతేనా? ఇంకా చాలామంది ఉంటారు అలాంటి ఫ్యామిలీస్. కాబట్టి వెరీ అన్ఫార్చునేట్. సార్ కంక్లూడ్ చేసేయండి సార్. అంటే మీ ఈవెన్ నేను అనేది గవర్నమెంట్లు కూడా ఈ రకమైన రేట్లు పెట్టడం ఏంటంటే నాకు అర్థం కాదు. మీ అభిప్రాయాన్ని వ్యతిరేకించలేదు, నేను కూడా ఓకే చేస్తాను. ఎందుకంటే నేను సప్తలక్ష్మి వీధి నాటకాలు వేసేవాడిని. నాకు కూడా నాటకాల్లో నాకు ప్రయారిటీ ఉంది. నేను కృష్ణుడు వేషం కూడా వేసాను మా నాటకాలు. అప్పుడు సప్తలక్ష్మి వీధి నాటకాలు వేసేటప్పుడు మేము చూస్తుంటే చాలా పెద్ద ఎత్తున మనుషులు గుంపుడికి సందేశాన్ని ఇచ్చేవాడు. అలాగే అక్షర యజ్ఞం జరిగింది ఒకసారి, అక్షరాస్యత పైన. అప్పుడు మేము చదువు పైన నాటకాలు వేసేవాడు. చాలా బాగా సందేశాత్మకం ఉండేటివి. ఇప్పుడు ఏంటంటే అవన్నీ పక్కకి వెళ్ళిపోయి సార్ సినిమాలు చూస్తుంటే కడుపు కాలేదు కాకుండా పబ్లిక్ కి జనాన్ని మీరు ఏ సందేశం ఇస్తున్నారు సార్ నాకు అర్థం కాలేదు. డ్రగ్స్ తాగమంటున్నారు, వెచ్చలవిడిగా ఉండమంటున్నారు, దొంగతనం చేయమంటున్నారు. ఈ మధ్య లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది సార్, బ్యాంక్ ఎలా రాబిట్ చేయాలో మొత్తం డీటెయిల్ చెప్పారు.
ఈవెన్ రివ్యూస్ చూస్తున్నాం, చదువుతున్నాం. జనాలు చెప్తాను వచ్చి మా దగ్గరకు వచ్చి, సార్ ఏం సార్ ఈ సినిమా బ్యాంకులో ఇట్లా చేయొచ్చా, అలాగే బంగారాన్ని గోల్డ్ గా మార్చేదానికి స్మగుల్ చేయడానికి ఎట్లా చేయొచ్చా అని చెప్తున్నారు. అలాగే ఆ సినిమాలో పోర్ట్ లో ఎలా స్మగుల్ చేసి నేర్పించారని, ఇది లక్కీ భాస్కర్ సినిమా, అది గ్రాండ్ హిట్ అయిపోయి దానికి ఒక మలయాళ సినిమా హీరో కొడుకు ఆయన, ఇట్లాంటి సందేశాలు ఇస్తా ఉంటే అసలు సినిమా పరిశ్రమల విషయం కన్నా ఇది ఏదో పక్కదారి పెట్టిస్తాం సొసైటీ అని చెప్పి నాకు తెలిసి సెన్సార్ బోర్డుని కొంచెం పదును పెట్టి సందేహం సినిమా తీయండి రా బాబు, వదిలేండి రా బాబు అని చెప్పి మంచిదేమో. అలాంటి మళ్ళీ 35 లక్షల మంది కార్మికులు సినిమా నమ్ముకొని వాళ్ళు ఇదిలో పడతారని చెప్పి మా కామెడీ మళ్ళీ కూడా వేస్తాడు. కాకపోతే ఏంటంటే విషయం ఉన్న సినిమాని ఆదరించండి, జనంలో మార్పు రావాలి సార్. ఖచ్చితంగా ప్రజలు సినిమాలు ఆ వైసీపీ ప్రభుత్వంలో అలా, మీ ప్రభుత్వంలో ఇలా అతివృష్టి అనావృష్టి కాకుండా కాస్త దృష్టి పెట్టి కంట్రోల్ చేయండి. అలాగే థియేటర్స్ లో ఎట్లా పడితే అట్లాగూ ఆ రకమైన పాప్కార్న్ కూల్ డ్రింకులకి 100,000 ఖర్చు పెట్టడం అది కరెక్ట్ కాదు. వాటి మీద కూడా దృష్టి పెట్టాలి. సార్ ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను సార్. మనకు బళ్ళు తల్లిదండ్రులు చెప్పే విషయాలు పిల్లలు వింటే ఇట్లా ప్రమాదాలు రావచ్చు. గురువులు చదువులు వదిలేశారు, తల్లిదండ్రులు పిల్లలు చేసి వదిలేశారు. కొంచెం డబ్బులు ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. ఆ తిరిగి మారకపోతే సొసైటీలో మార్పు రాదు. ఇట్లాంటి సినిమాలు వస్తూ ఉంటాయి. ఈ సందేశాలు తీసుకొని మా తిరుపతిలో స్మగ్లర్ అయిన ఉన్నారు, పుష్పవన్ చూసి వాళ్ళు జైల్లో కూడా ఉన్నారు. రెండో విషయం చెప్తున్నాను. కాబట్టి దయచేసి ఇటువంటి సందేశం సినిమాలు బాగుండవు కాబట్టి ప్రజల్లో అటువంటి మార్పు రాకపోతే వస్తూనే ఉంటాయి, ఇలా మటలు జరుగుతుంటాయి. దయచేసి ప్రజలందరికీ మీద రిక్వెస్ట్ చేస్తున్నాను, మంచి చేయండి, 10 మందికి మంచి చెప్పండి అంతే. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేసి నా రిక్వెస్ట్. ఎవరైతే హీరో నేను హీరో అని సార్, హీరోయిన్ అంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే గఫూర్ గారు, తులసిరెడ్డి గారు, ఉప్పాల లక్ష్మి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24.